ప్రోవర్బ్స్ 3 సామెతలు 3వ అధ్యాయము. సామెతలు 1:2లో దేవుడు మాట్లాడాడు. జ్ఞానం గురించి అడగండి. వెండిని బంగారం వెతికినట్టు, ధనాన్ని ఐశ్వర్యాన్ని వెతికినట్టు జ్ఞానాన్ని గురించి వెతకండి. జ్ఞానము, వివేచన, మంచి బుద్ధి, తెలివి ఇవన్నీ కూడా నా చేతిలో ఉన్నాయి. ఇవన్నీ మీరు అడిగితే నేను ఇస్తాను అంటాడు. కానీ మనం ఎక్కువగా డబ్బు కావాలి, బంగారం కావాలి, వెండి కావాలి, నాణం కావాలని అడుగుతాము. కానీ జ్ఞానం గురించి, తెలివి గురించి, మంచి బుద్ధి గురించి, వివేచన గురించి అడగము. కానీ దేవుడు వాటి గురించి అడగమంటారు. అవి కనపడని బ్లెస్సింగ్స్ అమ్మ. అవి కంటికి కనపడని బ్లెస్సింగ్ మన జ్ఞానము. జ్ఞానవంతుడు ఎక్కడైనా బ్రతకగలుగుతాడు. జ్ఞానవంతుడు ఎలాగైనా బ్రతకగలుగుతాడు. జ్ఞానం లేని వాళ్ళే దొంగతనం చేస్తున్నారు. జ్ఞానం లేని వారు నరహత్య చేస్తున్నారు, వ్యభిచారంలో పడిపోతున్నారు. జ్ఞానం లేని వాళ్ళందరూ కూడా తప్పిపోతున్నారు. అదే ఒక జ్ఞానవంతుడు తన కుటుంబాన్ని కట్టుకుంటాడు. జ్ఞానవంతుడు తన బిజినెస్ని చక్కగా చేసుకుంటాడు. ఇప్పుడు భూలోకంలో చాలామంది ధనవంతులు కూడా వాళ్ళ జ్ఞానంతో, వాళ్ళ తెలివితో డబ్బులు సంపాదించుకున్నారు. జ్ఞానంతో, తెలివితో వాళ్ళు బిజినెస్లు స్టార్ట్ చేశారు. జ్ఞానం అనేది చాలా ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యము జ్ఞానం అని బైబిల్ చెప్తుంది. మన స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, మన ఇంట్లో కానీ ఎవరు కూడా జ్ఞానం గురించి అడగమని చెప్పలేదు. కానీ బైబిల్ మాత్రం మరీ ముఖ్యంగా విజ్డమ్ గురించి అడగమని చెప్తుంది. కాబట్టి ఈరోజు నుంచి అందరూ కూడా జ్ఞానము గురించి అడగండి. ఏ విషయంలో మీకు జ్ఞానం కావాలి? పిల్లలను పెంచే విషయంలో జ్ఞానం కావాలా? కుటుంబాన్ని కట్టుకునే విషయంలో జ్ఞానం కావాలా? పరిచర్య చేయాలంటే జ్ఞానము కావాలా? లేకపోతే ఇంకా ప్రార్థించాలంటే జ్ఞానము కావాలా? బిజినెస్ చేయాలంటే జ్ఞానము కావాలా? ఆఫీస్ వర్క్ చేయాలంటే జ్ఞానము కావాలా? లేకపోతే ఎవరితో ఎలా మాట్లాడాలి జ్ఞానము కావాలా? లేకపోతే దైవ జ్ఞానముతో నిండుకోవాలా? ఏ జ్ఞానము మీకు కొదువై ఉందో ఆ విషయంలో మీరు దేవుణ్ణి ఎత్తిపట్టి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఒక మనిషి డబ్బు సంపాదించాడంటే తన తెలివి వల్లనే సంపాదిస్తాడు, జ్ఞానం వల్లనే సంపాదిస్తాడు. ఒక మంచి పేరు, ఘనతను తీసుకొచ్చాడంటే తనకున్న జ్ఞానం వల్లనే, తెలివి వల్లనే అవన్నీ సంపాదించగలుగుతాడు. ఒక డబ్బు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కోట్లు పెడితే నాకు జ్ఞానం కావాలంటే రాదండి. అది ఎక్కడ మార్కెట్లో దొరకదు. అది కిలోల చొప్పున ఎక్కడ అమ్మరు కూడా. ఆ జ్ఞానం అనేది కంటికి కనపడని బ్లెస్సింగ్. మంచితనము, వివేచన, బుద్ధి, తెలివి ఇవన్నీ కూడా కంటికి కనపడని బ్లెస్సింగ్స్. ఇవన్నీ కూడా దేవుడి చేతిలో ఉన్నాయట. ఆయన నోటి నుంచి వస్తున్నాయట ఇవన్నీ కూడా. నువ్వు అడిగినప్పుడు ఆయన నీ మీదికి ఆ జ్ఞానాన్ని, ఆ తెలివిని, బుద్ధిని, వివేచాన్ని ఆయన ప్రకటిస్తాడు. వాటన్నిటిని కూడా నీ దగ్గరికి పంపిస్తాడు, ఆశీర్వదిస్తాడు నిన్ను. ఇవన్నీ కంటికి కనిపించని ఆశీర్వాదం కాబట్టి వీటి గురించి కూడా మనము ప్రార్థించుకోవాలి. ఎంతసేపు కంటికి కనిపించే వాటిని మాత్రమే కాదు, కంటికి కనపడని వాటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి. ప్రేమ కంటికి కనపడదు. కరుణ, కృప, దయ, వాత్సల్యము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, అలాగే ఈ మంచి వివేకము, జ్ఞానము, తెలివి ఇవన్నీ కూడా కంటికి కనపడని బ్లెస్సింగ్స్. ఎక్కడ మార్కెట్లో దొరకవు, ఎక్కడ కిలోల చొప్పున అమ్మరు వాటిని. ఓన్లీ దేవుడు ఇస్తేనే అవన్నీ వస్తుంటాయి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి 100కు 100 మార్కులు వస్తుంటాయి. జ్ఞానము. ఎలా చదువుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఎంతసేపు చదువుకోవాలి, జ్ఞానము. ఒక ఒక ఆఫీస్లో పనిచేసే వ్యక్తి జ్ఞానముతో ప్రవర్తిస్తాడు. అందుకే వారికి ఎప్పుడు అప్రిసియేషన్, క్లయింట్స్ అప్రిసియేషన్స్, అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నైజేషన్ మేనేజర్స్ నుంచి వస్తుంటాయి. జ్ఞానము. వైస్ మ్యాన్. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? అడుగు దేవుణ్ణి, అయ్యా ఉద్యోగంలో నాకు జ్ఞానాన్ని ఇవ్వు, మంచి మార్కు, మంచి మేనేజర్స్ దగ్గర మంచిగా నాకు పాజిటివ్ మార్క్స్ వచ్చేలాగా జ్ఞానం ఇవ్వు ప్రభువ, అందరిని మెప్పించే జ్ఞానం ఇవ్వు ప్రభువ, అందరికీ ఫేవరబుల్గా పనిచేసే జ్ఞానం ఇవ్వు ప్రభు అన్నప్పుడు దేవుడు నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఏ విషయంలో మీకు కొదువగా ఉందో ఆ విషయంలో మీరు జ్ఞానాన్ని అడగండి, దేవుడు ఇస్తాడు. సామెతలు 3వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము. ఇవన్నీ కూడా దేవుడిచ్చే మాటలు, దేవుడిచ్చే వాగ్దానాలు అన్నీ కూడా మరవకు, నా ఆజ్ఞలన్నీ హృదయపూర్వకంగా గైకొనము. చూడండి, భూలోకం అంతా కూడా చెడిపోవడానికి కారణం వాక్యము లేక, భూలోకం అంతా పాడైపోవడానికి కారణము దేవుడంటే భయభక్తులు లేకపోవడం వల్లనే, ఈ దైవ వాక్యము లేకపోవడం వల్లనే భూలోకం అంతా కూడా నశించిపోతుంది. అందరూ చదువుతున్నారు కానీ వాటిని పాటించట్లేదు, గైకొనట్లేదు. హృదయపూర్వకంగా వాటిని పాటించాలి. ఇప్పుడు భూలోకం అంతా కూడా ఈ బైబిల్ చదువుకొని అసత్యాన్ని వదిలేసి సత్యాన్ని వెంబడించినప్పుడు, చీకటిని వదిలేసి వెలుగుని వెంబడించినప్పుడు ఈ భూలోకంలో ఈ అన్యాయాలు, అక్రమాలు, మర్డర్లు, మానభంగాలు, నేరాలు, ఘోరాలు, దొంగతనాలు, వ్యభిచారము ఇవన్నీ కూడా ఆగిపోతాయి. వాక్యము కరువైంది కాబట్టి భూలోకం అంతా కూడా నాశనం అయిపోతుంది, చెడిపోతుంది. ఎవరైతే వాక్యాన్ని చదువుకొని వాక్యానుసారంగా నడుస్తుంటారో అప్పుడు భూలోకంలో ఇలాంటి ఘోరాలు జరగవు.
సో అందుకే నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయును. చూసారా, దైవవాక్యం మనం నేర్చుకున్నప్పుడు, దేవుడి వాక్యానుసారంగా నడిచినప్పుడట మనకు సుఖజీవము అండ్ శాంతిని కలుగజేస్తాయట. సుఖజీవమును శాంతి కలుగజేస్తాయి. కాబట్టి ఈ బైబిల్ అనేది, అందుకే భూలోకం అంతా ఒకటే కుటుంబం లాగా ఉన్నప్పుడు, ఒకటే దేవుడు ఉన్నప్పుడు, ఈ భూలోకం అంతా ఈ ఒకటే వాక్యం ఉన్నప్పుడు, అందరూ ఒకటే దేవుణ్ణి సేవించినప్పుడు, అందరూ ఈ ఒక్క వాక్యానుసారంగా నడిచినప్పుడు ఈ భూలోకంలో ఇన్ని ఘోరాలు, ఇన్ని అన్యాయాలు జరిగేది కాదు. సో కాబట్టి సుఖజీవము లేకపోవడానికి కారణం వాక్యానుసారంగా బ్రతకకపోవడమే. ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా బ్రతుకుతామో దేవుడు మనకు సుఖజీవాన్ని, శాంతిని కలుగజేస్తాడు. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన ఉపదేశాలని మరవద్దు, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా మనం గైకొనాలి, హృదయపూర్వకంగా మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ యువర్ హార్ట్, నీ యొక్క మనసు ద్వారా ఆయనను యాక్సెప్ట్ చేయండి. సో కాబట్టి అవి దీర్ఘాయువును సుఖజీవును గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయను. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నా వాక్యాలను, నా ఉపదేశాలను మరవకు, సుఖజీవాన్ని నీకు శాంతిని కలుగజేస్తాయి అంటున్నాడు. కానీ ఇక్కడ డబ్బు నీకు శాంతిని కలుగజేస్తుంది అంటున్నాడా? బంగారము, ఐశ్వర్యము నీకు శాంతిని కలుగజేస్తా అంటున్నాడా? అలా చెప్పట్లేదు దేవుడు. ఇక్కడ నా మాటలను నువ్వు పాటించు, నా మాటలను, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా నువ్వు నడుచుకో, అప్పుడు నీకు సుఖ జీవనాన్ని, శాంతిని చేస్తా అంటున్నాడు. కానీ మనం అందరం ఏమనుకుంటాం? డబ్బు ఉంటే సుఖం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటే సుఖం ఉంటుంది, బంగారం ఉంటే సుఖం ఉంటుంది అనుకుంటాము, ఇల్లులు ఉంటే సుఖం ఉంటుంది అనుకుంటాము. కానీ దేవుడు వాటిని కాదు, నా వాక్యం నీ దగ్గర పెట్టుకో, అప్పుడు నీకు శాంతి, సుఖ జీవం ఉంటుందని చెప్తున్నాడు. దయను, సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము. చూసారా, సత్యమును, దయను, సో కనికరము, దయము, కృప, ఇవన్నీ కూడా ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటికి దూరం కాకు అంటున్నాడు. సో మనం పుట్టేటప్పుడే దేవుడు మన శరీరంలో కొంత దయ, కరుణ, కృప, సహాయం చేసే గుణము, మంచితనము, మానవత్వము, దయాలత్వము, ఇవన్నీ మనం పుట్టేటప్పుడే దేవుడు పంపిస్తాడు. అందుకే పుట్టుకతోటి ఎవడు చెడ్డవాడు కాదంటారు. సో మనిషి పెరుగుతుంటే పెరుగుతుంటే చెడ్డవాడుగా మారుతుంటా అంటాడు. ఎందుకు? ఈ లోకంతో స్నేహం చేసి. వాళ్ళ అన్యాయాలు చేసి నేను అన్యాయం చేయాలి, వాళ్ళు అక్రమాలు చేసి సంతోషంగా ఉన్నారు, నేను కూడా అక్రమాలు చేస్తే సంతోషంగా ఉంటాను. సో అని ఈ దయను, సత్యమును మనం విడిచిపోతున్నాము. అలా దూరం కావద్దంటున్నాడు. దయ, సత్య, కరుణ, కృప, మంచితనము, సహాయం చేసే గుణాన్ని ఎప్పుడు కూడా నువ్వు విడిచిపోనీయకు. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. అంటే ఒక బంగారం నెక్లెస్ కంఠానికి ఎలాగైతే ధరించుకుంటామో, ఒక గొంతుకి ఒక స్త్రీ ఉన్నారు, మెడకు ఎలాగైతే ఆ జ్యువెలరీని ధరించుకుంటుందో, అలాగే నువ్వు కూడా నీ ఒంటి మీద ధరించుకో. దయను, సత్యమును ఎప్పుడు కూడా విడిచిపోనీయకు నీ దగ్గర నుంచి. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. నీ మనసులో ఏది ఉండాలి? దయా, సత్యము ఉండాలి. సో మంచితనము, మానవత్వం అనేది నీ మనసు నిండా నిండుకోవాలి అంటున్నాడు. సో ఇది కష్టమే ఈ లోకంలో బ్రతకాలంటే. మనం ఒక్కడమే కరెక్ట్ ఉంటే కాదు, లోకమంతా కూడా బాగుంటే బాగుండేది. సో మనం బాగుంటున్నాం, కానీ భర్త బాగుండకపోవచ్చు, పిల్లలు బాగుండకపోవచ్చు, భార్య బాగుండకపోవచ్చు, లేకపోతే లోకం బాగుండకపోవచ్చు, మనం ఒక్కరమే ఉంటున్నాం, ఒక్కరమే సఫర్ అవుతున్నాం. బట్ అందరూ కూడా మారు మనసు పొందుకొని దయతో, సత్యముతో అందరూ కూడా నడుస్తుంటే ఈ లోకం అంతా కూడా చాలా బాగుంటుంది. అందుకే నీ హృదయమును పలక మీద వాటిని రాసుకోను. సో దయా, సత్యమును ఎన్నడూ కూడా విడిచిపెట్టకంటున్నాడు. డబ్బును విడిచిపెట్టిన, ఆ ధనాన్ని విడిచిపెట్టిన, నీ మంచితనాన్ని, నీ మానవత్వాన్ని, నీ నీతిని, నీ నిజాయితీని, నీ పవిత్రతను, నీ యొక్క నీ యొక్క నీతిని, వీటిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకు అని అంటున్నాడు దేవుడు. అప్పుడు దేవుని దృష్టి అందును, మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. చూసారా, దేవుడి దృష్టికి మనం ఏది కరెక్ట్ చేస్తామో అది మనుషులకు నచ్చకపోవచ్చు, కానీ ఒక రోజు వచ్చినప్పుడు అదే దేవుడు మనకు మనుషుల ముందుగా మంచివాడిగా నిన్నిస్తాడట. సో ఎప్పుడు నువ్వు డబ్బు సంపాదించినప్పుడు కాదు, ధనం, ఐశ్వర్యం సంపాదించినప్పుడు కాదు, దయా, సత్యమును నువ్వు విడిచిపోకుండా ఉన్నప్పుడు, వాటిని కంఠభూషణంగా ధరించుకున్నప్పుడట దేవుని దృష్టి అందు, మానవుల దృష్టి అందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకుందువు. సో నువ్వు దేవుడి దృష్టికి నువ్వు ఎప్పుడైతే మంచిగా కనపడతావో, అప్పుడు మానవులు కూడా దేవుడు ఆ హానర్ని ఇస్తాడు. సో నీకు
ఘనతనిచ్చేది దేవుడే, మంచి పేరునిచ్చేది దేవుడే. నీ ప్రవర్తన నచ్చాలి దేవుడికి ఎప్పుడైనా కూడా. మన ప్రవర్తన, మన మంచితనము, మన చేసే గుణము, మన మాట్లాడే విధానము, ఇవన్నీ కూడా మన దేవుడికి నచ్చాలి. అప్పుడు ఆయనే మనల్ని మెచ్చుకుంటాడు. మెచ్చుకొని 10 మంది ముందు కూడా మెప్పింపు ఇచ్చేలాగా చూస్తాడు. సో దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు మనము దయ పొంది మంచివాడవని అనిపించుకుందువు. సో ఎప్పుడు మనం దయ, కరుణ, కృప, సహాయం చేసే గుణము ధరించుకున్నప్పుడు. సో సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం. ఇట్స్ ఏ కంటిన్యూటీ, ఒకటే చాప్టరు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడికి తన సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళంటే ఇష్టం ఉండదు. అతనికి దేవుడికి నచ్చని గుణం ఏంటిదంటే నేను గ్రేటు. ఐ అనే వర్డ్ మన డిక్షనరీ నుంచి తీసివేయాలి. ఐ అనే వర్డ్ నేను ఎప్పుడు కూడా వాడద్దు, వి అనే వర్డ్ వాడాలి. సో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. సో సో ఇప్పుడు మొన్న నాకు కూడా జాబ్ వచ్చినప్పుడు నేను ఒకటే అడిగాను దేవుడు, అయ్యా నా స్కిల్ను బట్టి కాదు, నా జాబును, నా నా ఎడ్యుకేషన్ బట్టి కాదు, నా క్వాలిఫికేషన్ బట్టి కాదు, నా ఎక్స్పీరియన్స్ బట్టి కాదు, నా కమ్యూనికేషన్ బట్టి కాదయ్యా, కేవలం నీ కృపను బట్టి నాకు జాబ్ ఇవ్వమని ప్రార్థించడం జరిగింది. అందుకే నువ్వు ఎప్పుడైనా ఏదైనా అడిగేటప్పుడు ఇలాగే అడగాలి, అయ్యా నేను ఎగ్జామ్ రాస్తున్నాను, నా ప్రిపరేషన్ బట్టి కాదు, నా క్వాలిఫికేషన్ బట్టి కాదు, నా యొక్క నాలెడ్జ్ని బట్టి, స్కిల్ని బట్టి, టాలెంట్ని బట్టి కాదయ్యా, నీ కృపను బట్టి నన్ను ఆశీర్వదించు నాయనా అని ప్రార్థించాలి. ఒకవేళ ఉద్యోగము, జాబు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నావు, అయ్యా నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నానయ్యా, ఏదో నేను ప్రిపేర్ అయ్యాను కాదు, నా ఎడ్యుకేషన్ బట్టి, నా క్వాలిఫికేషన్ బట్టి, నా ఎక్స్పీరియన్స్ బట్టి కాదు, నీ కృపను బట్టి నాకు జాబ్ని ఇవ్వమని ప్రార్థించాలి. ఎప్పుడైనా ఇలా ప్రార్థించాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. సో దేవుడి మీద నమ్మకం పెట్టుకో. నీ స్వబుద్ధి మీద ఆధారపడకు, దేవుడి యొక్క కృప మీద ఆధారపడు, దేవుడి యొక్క కనికరం మీద, దేవుడి యొక్క ఆశీర్వాదాల మీద, దేవుడి యొక్క మహిమ మీద ఆధారపడు. కానీ నీ బుద్ధి మీద, ఎస్ ఐఎమ్ ఇంటెలిజెంట్, ఎస్ ఐఎమ్ ఏ క్వాలిఫైడ్, ఐఎమ్ ఎడ్యుకేటెడ్, సో ఇలా అనుకొని నీకు నువ్వు సెల్ఫ్గా నువ్వు అనుకోకు. సో దేవుడికే గ్లోరీ ఇచ్చేసాయి. సో మనం ఎంత సంపాదించినా కూడా అయ్యా ఇది నీ కృప వల్లనే నేను సంపాదించుకున్నాను. దావీదు రాజయ్యాడు, చక్రవర్తి అయ్యాడు, రూమ్లోకి వెళ్ళాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు, అయ్యా నేను ఏ పాటి వాడనయ్యా, నేను రాజును చేశావు, అయ్యా ఏ పాటినయ్యా నన్ను చక్రవర్తిని చేశావు, ఏ పాటినయ్యా నేను ఇంత గొప్పవాణ్ణి చేశావు, అయినా నీ కంటికి అది కాలు గోరుతో సమానం లాగుంది, ఒక చిన్న కొండంతా కాదు, ఒక చీమంతా మాత్రమే ఉంది, ఇంకా నువ్వు చేయాల్సింది ఎంతో ఉందని అంటాడు దావీదు. చూసారా, మనము కొంచెం జాబ్ రాగానే, కొంచెం సంపాదించుకోగానే, ఎస్ నా గ్రేట్, నా తెలివి వల్లనే నేను సంపాదించుకున్నా, నా కష్టాజీతం వల్ల నేను సంపాదించుకున్నా అని మనము సెల్ఫ్ గ్లోరీ తీసుకుంటాము. నో, యూ షుడ్ గివ్ ద గ్లోరీ టు గాడ్ ఓన్లీ. నువ్వు 100 కోట్లు సంపాదించిన బికాస్ ఆఫ్ గాడ్ గ్రేస్ ఓన్లీ. జాబ్ వచ్చినా గాడ్ గ్రేస్ ఓన్లీ. సో ఓన్లీ గాడ్ గ్రేస్ తోటే మనకి ఇవన్నీ నడుస్తున్నాయి. నువ్వు వీసా వచ్చినా గాడ్ గ్రేస్, జాబ్ వచ్చినా గాడ్ గ్రేస్, పిల్లలకు మంచి మార్కులు వచ్చినా గాడ్ గ్రేస్. సో దేవుడి యొక్క కృప, నీకు ఆరోగ్యం స్వస్థత పడిందా గాడ్ గ్రేస్, దేవుడి కృప వలన ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ ఇంకా వేరే వాళ్ళ వల్ల ఏమి కాదు. అందుకే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో దేవుడి మీద నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి అందును ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను. సో ఎప్పుడు కూడా నేను గ్రేటు, నా వల్లనే ఇది జరిగింది, నా వల్లనే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, నా వల్లనే వాళ్ళు చదువుకున్నారు. సో నో 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 నో, దేవుడి యొక్క సహాయం లేకుండా, దేవుడి యొక్క కృప లేకుండా ఏది జరగదు, ఏది కాదు. అందుకే నీ ప్రవర్తన అంతటి అందును ఆయన అధికారమును ఒప్పుకొనును, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. అంటే నువ్వు చేయాల్సిన పనులన్నిటిని కూడా ఆయనకు సబ్మిట్ చేసాయి. అయ్యా ఉద్యోగ ప్రయత్నాలు, వీసా ప్రయత్నాలు, జాబ్ ప్రయత్నాలు, లేకపోతే ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నావో అవన్నీ కూడా ఆయన అధికారం ఒప్పుకో. అంటే అయ్యా నువ్వు ఇది చేస్తేనే నాకు జరుగుతుంది, నీవు ఇస్తేనే ఇది జరుగుతుంది, నువ్వు కరుణిస్తేనే నేను కరుణించబడతాను, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతాను, మీరు స్వస్థత ఇస్తేనే నేను స్వస్థత పొందుకుంటాను, మీరు రక్షణ ఇస్తేనే నేను రక్షించబడతాను, మీరు నన్ను బ్లెస్ చేస్తేనే నేను బ్లెస్ అవుతాను ప్రభువా అని నువ్వు ఆయన మీద అధికారాన్ని ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. సో సబ్మిట్ యువర్ ఆల్ ద వేస్ టు గాడ్, సరెండర్ యువర్ ఆల్ ద వేస్ టు గాడ్. నువ్వు చేసే ప్రతి పనిని ఆయనకు అప్పగిచ్చేసాయి, ప్రతిది కూడా అయ్యా నువ్వు చేస్తేనే నాకు ఇది జరుగుతుందను, అప్పుడు ఆయన చేసి పెడతాడు. సో అందులో నీది అనేది ఎక్కడ కూడా రాకూడదు. దేవుడి మీద నేను కంప్లీట్గా డిపెండ్ అయిపోవాలి, ఆధారం అయిపోవాలి. అయ్యా వీసా నువ్వు ఇస్తేనే అవుతుంది, జాబ్ నువ్వు ఇస్తేనే అవుతుంది, ప్రమోషన్ నువ్వు ఇస్తేనే అవుతుంది, పేరు ఘనతన మీరు ఇస్తేనే అవుతుంది.
సో అలా నువ్వు ఆయనకు కంప్లీట్గా అప్పచెప్పేసాయి. నువ్వు ఏది కావాలో అది ఇస్తేనే అవుతుంది. పిల్లలు మారట్లేదా, అయ్యా మీరు మారుస్తేనే వాళ్ళు మారుతారు. కుటుంబం చక్కబడట్లేదా, అయ్యా మీరు చక్క పెడితేనే అది అవుతుంది. అప్పులు ఉన్నాయా, అయ్యా మీరు అప్పులు తీసేస్తేనే మాకు ఈ ఆస్తులు వస్తాయి. సో అలా అన్నిటిని ఆయన మీద త్రోవలను, అప్పుడు నీ త్రోవలను సరళం చేస్తాడు. ఆయన అధికారాన్ని ఒప్పుకో. నువ్వు చేస్తేనే ఇది అవుతుంది ప్రభా, మీరు చేయకపోతే ఇక ఏది కాదు అన్నట్టుగా నువ్వు మాట్లాడాలి ప్రేయర్లో. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. సో అన్నాడు ఈ లూసిఫర్, మంచి వర్షిప్ లీడర్ అనుకున్నాడు, నేను జ్ఞానిని, నేను తెలివి కలవాడిని, నా వల్లనే దేవుడికి మహిమ పెరుగుతుంది, నా వల్లనే దేవుడికి ఘనత వస్తుంది అని అనుకున్నాడు. దేవుడు పైనుంచి తోసివేసేశాడు. సో మన లోపల ఇలాంటి బుద్ధి ఎక్కడ ఉందా? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. సో నువ్వు జ్ఞానివని నీకు నువ్వు అనుకున్నా కూడా తెలివి, అప్పుడు నువ్వు దేవుడికి విరోధంగా చెడుతనం చేసినట్టే. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడి కృప లేకుండా ఏది జరగదండి. నేనెంత ప్రేయర్ చేసినా, మీరెంత ప్రేయర్ చేసుకున్నా, ఆయన కృప లేకుండా, మీ విశ్వాసం లేకుండా ఏదీ జరగదు, ఏదీ జరగదు. ఆయన కృపను బట్టి మనము పొందుకుంటున్నాము. కాబట్టి నువ్వెంత జ్ఞానవంతుడివైనా, నీకెంత తెలివి ఉన్నా, సొలొమోన్‌కి ఎంతో జ్ఞానవంతుడు, ఆయన ఎప్పుడు కూడా అలా జ్ఞానవంతుడని ఎప్పుడు కూడా అనుకోలేదు. సో నీకు ఎంత ఆస్తిపరుడు అయినా కూడా నా దేవుడు ఇచ్చాడు అంతే. సో నా దేవుడు నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి నేను కలిగి ఉన్నాను అని నీవు అనుకోవద్దు. ఎప్పుడైనా సెల్ఫ్ డబ్బా ఎప్పుడు కొట్టుకోవద్దండి. అంటే నీ గురించి నువ్వు ఎప్పుడు కూడా గొప్పగా చెప్పుకోవద్దు. 10 మంది నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి, కానీ నీ గురించి నువ్వు ఎప్పుడు కూడా 10 మంది దగ్గర గొప్పగా చెప్పుకోకు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. ఎస్, దేవుడు అంటే భయభక్తులు ఉన్నప్పుడే ఆ లిక్కర్ జోలికి వెళ్ళరు, ఆ వ్యభిచారం జోలికి వెళ్ళరు. దేవుడు అంటే భయభక్తులు ఉన్నప్పుడే ఆ అబద్ధాలు ఆడరు, మోసం చేయరు, అన్యాయాలు చేయరు, అత్యాచారాలు చేయరు, నరహత్య చేయరు. భూలోకమంతా చెడిపోవడానికి కారణము ఫియర్ ఆఫ్ గాడ్ లేకపోవడం వల్లనే. దేవుడు అంటే భయభక్తులు లేకపోవడం వల్లనే. ఏముంది, నేను నరహత్య చేస్తా, ఎవరు నన్ను అడుగుతారు? వ్యభిచారం చేస్తా, నన్ను ఎవరు అడుగుతారు? డ్రగ్స్కి బానిస అవుతా, నన్ను ఎవరు అడుగుతారు? సో దేవుడు అంటే భయభక్తులు ఉన్నప్పుడు వీటన్నిటికీ కూడా బానిసగారు, చెడుతనాన్ని విడిచిపెడతారు. సో ఫియర్ ఆఫ్ గాడ్ లోకంలో లేకపోవడం వల్లనే లోకమంతా నాశనం అయిపోతుంది, లోకమంతా సర్వనాశనం అయిపోతుంది. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును. ఎప్పుడు ఫియర్ ఆఫ్ గాడ్ ఉన్నప్పుడు, నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు. సో నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచము. చూసారా, మనము ఫర్ ఎగ్జాంపుల్ దేవుడికి ఇవ్వడంలో ఎప్పుడు కూడా వెనుక ముందాడొద్దండి. సో నువ్వు ఒక బిజినెస్ చేసావు, ఆ బిజినెస్లో 10% దేవుడికి ఇవ్వాలి. అలాగే జాబ్ చేసుకుంటున్నావు, ఆ జాబ్లో 10% దేవుడికి ఇవ్వాలి. సో నువ్వు ఎంత సంపాదిస్తే అంత సంపాదనలో దశమ భాగాన్ని ఇవ్వాలి. ఐదర్ బిజినెస్ చేసినా, జాబ్ చేసినా, అండ్ బిజినెస్ జాబ్ చేసినా, రెండిట్లో నుంచి కూడా 10% మనం దేవుడికి ఇవ్వాలి. ఇట్స్ ఏ కండిషన్, ఇట్స్ ఏ కండిషన్. దేవుడేమి లేని వాడు కాదు. దేవుడి దగ్గర లేదని కాదు. సో ఇట్స్ ఏ కృతజ్ఞత. ఆయన మనకి ఇచ్చాడు, అందులోంచి 10% ఆయనకు మనం ఇస్తే మిగిలిన 90% ఆయన ప్యూరిఫై చేస్తాడు. నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. సో నీకు సంపాదించుకున్న కొద్దీ దేవుణ్ణి గణపరుస్తుండు. చర్చ్ కట్టించు, లేకపోతే చారిటీస్ చేయి, లేకపోతే వృద్ధాశ్రమాలు అనాథ పిల్లలను చూసుకోవాలి. సో నీ అంతటిలో ప్రథఫలము, నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచుము. ఆయన ఏమంటాడు? నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తానంటాడు. సో అదేంటిది? కృతజ్ఞత కలిగిన, అంటే నువ్వు సంపాదించిన తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా ఉండమంటాడు. అంటే నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా మారమంటున్నాడు. ఉన్నవాడికి దేవుడు డబ్బెందుకు ఇస్తాడంటే లేనివాడిని చూసుకోవడానికి. కాబట్టి వన్స్ యు ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్, యూ ఆల్వేస్ బికమ్ ఏ రిసీవర్, యూ ఆల్వేస్ బికమ్ ఏ గివర్, నాట్ రిసీవర్. నువ్వు దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్న కొద్దీ నువ్వు ఇచ్చేవాడిగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి ఇవ్వాలి, పేదలకు ఇవ్వాలి, 10 మందికి ఇవ్వాలి. నువ్వు ఇవ్వబడును అంటాడు. సో నువ్వు ఇస్తున్నే కొద్దీ దేవుడు నీకు ఇస్తుంటాడు. కాబట్టి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. సో ఇవ్వుడు నీకు ఇవ్వబడును. నువ్వు దేవుడికి ఏదైతే ఇస్తావో మళ్ళీ ఆయన తిరిగి రిటర్న్గా ఇస్తాడు. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండునట. సో నీకు ఏంటిది, ల్యాక్ అనేది ఉండదు, అంటే తగ్గించి అనేది ఉండదు ఎక్కడ కూడా. సమృద్ధిగా నువ్వు ఆశీర్వదించబడతావు, లేమితనంలో బ్రతకము. సో దేవుడికి ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు నీకు లేమితనాన్ని తీసివేస్తాడు. అందుకే ఇక్కడ చెప్పాడు కదా, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరిచినప్పుడట, అప్పుడట నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నిండుతుందట. నీ గానుగల నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. సో అంటే ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్.
సో యేసు ప్రభు వారికి ఒక 5 రొట్టెలు 2 చేప ముక్కలు ఇచ్చినప్పుడు 12 గంపలు అందరూ తిని 5,000 మంది తిని త్రాగాక కూడా తిన్నాక కూడా ఒక 12 గంపలు ఎత్తబడింది. ఓవర్‌ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్. సో నీవు ఇలా చేస్తే నీకు రావాల్సిన డబ్బుని నీకు వచ్చిన ప్రాఫిట్స్ అన్నిటిని కూడా దేవుడికి కూడా షేర్ చేస్తే అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నిండుతుందట. అండ్ పైకి పొర్లి పారుతుంట, ఓవర్‌ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ అవుతుందట. అందుకే ఇవ్వుడు ఇవ్వబడుననే వాక్యము ద్వారా దేవుడు దర్శిస్తాడు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. సో మన పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే మనం గద్దిస్తాము, అది మంచికే. సో దేవుడు కూడా మనము ఏదైనా తప్పులు పొరపాట్లు చేస్తే మనల్ని గద్దిస్తాడు, మనకు ఏదో ఒక చిన్న పనిష్మెంట్ లాగా పెట్టేసి మనల్ని సరి చేస్తాడు. సో అప్పుడు విసుకవద్దు, ఎందుకంటే ఆయన నచ్చిన కుమారుణ్ణి ఆయన ఎప్పుడు కూడా రక్షించుకుంటాడు. దారి తప్పిపోవడం ఆయన చిత్తము కాదు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా, చూసారా, మనం మన పిల్లల్ని కొప్పడుతుంటాం. సో అలానే మనం వాళ్ళ మీద ప్రేమ లేదని కాదు, ప్రేమతోటే కోప్పడుతుంటాం. తండ్రి తనకు ఇష్టడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించునట. సో మనం తప్పు చేస్తే పొరపాటు చేస్తే దేవుడు ఊరుకోడండి. చిన్న పనిష్మెంట్ అదేదో పెట్టి మళ్ళీ మన మార్గంలోకి తెచ్చుకుంటాడు, ఆయన మార్గంలోకి తెచ్చుకుంటాడు. కాబట్టి నీకేమైనా చిన్న కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, దేవుడు నిన్ను సరిచేస్తున్నాడు, నిన్ను గద్దిస్తున్నాడు. యెహోవా తను ప్రేమించే వారిని గద్దించునట. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. చూసారా, డబ్బు సంపాదించిన వాడు కంటే జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. ఈ జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడని ఒక బైబిల్లోనే రాయబడింది. కానీ భూలోకంలో ఎవరైనా కూడా అడగండి, డబ్బు సంపాదించిన వాడే ధన్యుడు, ఆస్తులు సంపాదించిన వాడే ధన్యుడు, 1,000 కోట్లు సంపాదించిన వాడే ధన్యుడు అని అంటారు. కానీ వాళ్ళందరూ కూడా సంపాదించింది జ్ఞానం ఉండడం వల్లనే సంపాదించారు. సో అందుకే నువ్వు జ్ఞానము కావాలని ప్రార్థించండి, అప్పుడు నువ్వు ధన్యుడవైతావు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. చూసారా, జ్ఞానము వివేచన అంటే మంచి బుద్ధి కలిగిన నరుడు ధన్యుడు. సో దేవుడి దృష్టికి డబ్బున్నవాడు గొప్పవాడు కాదు, జ్ఞానమున్నవాడు గొప్పవాడు. దేవుడి దృష్టికి చెడ్డవాడు గొప్పవాడు కాదు. వివేచన, మంచి హృదయము, మంచి బుద్ధి కలిగిన వాడు ధన్యుడు దేవుడి దృష్టికి. కాబట్టి దేవుడి దృష్టికి ఏది అనుకూలమో వాటి గురించి ప్రార్థిస్తాం. నువ్వు జ్ఞానవంతుడు వాడు, నువ్వు డబ్బు సంపాదించుకోగలుగుతావు. నువ్వు మంచి తెలివి కలవాడిగా డబ్బు సంపాదించుకోగలుగుతావు. కాబట్టి ఆస్క్ ఫర్ విజ్డమ్. వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం మేలు. సో చూసారా, మనం డబ్బు, బంగారము, వెండి కంటే జ్ఞానము సంపాదించడం, అపరంజి సంపాదించడం కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. అపరంజి, బంగారము, వెండి కంటే నువ్వు దేన్ని సంపాదించమంటున్నాడు దేవుడు? జ్ఞానాన్ని సంపాదించుకోమంటున్నాడు. జ్ఞాన లాభము నొందుట మేలు. అందుకే దైవ జ్ఞానంతో మనం నిండుకోవాలి, ఈ వాక్య పరిచర్య జ్ఞానంతో నిండుకోవాలి. ఇప్పుడు నేను అడిగిన జ్ఞానం ఏంటంటే నాకు వాక్య పరిచర్య జ్ఞానం కావాలి. అండ్ 10 చర్చ్ కడితే చర్చ్ నడిపించే జ్ఞానం కావాలి, సంఘాన్ని నడిపించే జ్ఞానం కావాలి. ఎలా నడిపించాలి? భూలోకానికి నడిపించాలా? కాదు, దైవ మార్గంలోకి నడిపించాలి. భూలోకంలో ఉన్న తట్టు తిరిగిన అందరి ఆత్మలను, అందరి హృదయాలను దైవ మార్గంలోకి నడిపించాలి. ఆ జ్ఞానం నాకు కావాలి. సో లోకంలో కలిసిపోయిన ఆత్మలన్నిటిని కూడా పరలోకం వైపు నడిపించే జ్ఞానము కావాలి. సో నేను అడిగే జ్ఞానాలు వేరు. సో అలా ఎవరెవరికి ఏది కావాలో ఆ జ్ఞానాన్ని అడగండి, అప్పుడు దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. సో పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానాలు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. సో పగడముల కంటే అది ప్రియమైనవి. ఏది? నీ ఇష్ట వస్తువులు దానితో సమానములు కావు. చూసారా, నీకు బంగారం ఇష్టం, డబ్బు అంటే ఇష్టము, ఆస్తులంటే ఇష్టం, కార్ అంటే ఇష్టం, వాటికంటే జ్ఞానముతో ఏది కూడా సరితూగదంటున్నాడు. జ్ఞానముతో ఏది కూడా సరితూగదంటున్నాడు. సో జ్ఞానము కంటే ముఖ్యము ఇంకా ఏది లేదంటున్నాడు. సో వజ్రాల కంటే, వైడూర్యాల కంటే, నీకు ఇష్టమైన వస్తువుల కంటే ఏది కూడా జ్ఞానముతో సరితూగదంటున్నాడు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలున్నాయి. అంటే నువ్వు జ్ఞానవంతుడవైతే ధనవంతుడవైతావు, ఐశ్వర్యవంతుడవైతావు. జ్ఞానవంతుడవైతే నీకు అన్ని సమృద్ధిగా ఆశీర్వదించబడతాయి. అందుకే మనం వెతకాల్సిన వాటిని వెతకాలి. బంగారం వెతికితే నీకు జ్ఞానం రాదు, జ్ఞానం వెతికితే మేబీ నువ్వు బంగారాన్ని సంపాదించుకోవచ్చు. డబ్బుని వెతికితే నీకు డబ్బు రాదు, కానీ జ్ఞానాన్ని వెతికితే నీవు మాత్రం ఆ డబ్బుని సంపాదించుకోనే అంత జ్ఞానం నీకు ఇస్తాడు. సో అన్నిటికంటే బైబిల్ చెప్తుంది అల్టిమేట్ ఈస్ ద విజ్డమ్. సో జ్ఞానంను సంపాదించుకో, అప్పుడు నీకు అన్నీ కూడా పేరు, ఘనత ఇవన్నీ కూడా వస్తుంటా ఉంటాయి. మంచి పేరుని తీసుకొచ్చేది కూడా జ్ఞానవంతులకే అండి. చూడండి, ఎవరైనా తెలివి తక్కువ వాళ్ళకు మంచి పేరు వచ్చిందని విన్నామా? జ్ఞానవంతులకే మంచి పేరు వచ్చాయి, తెలుగు గల వారికే మంచి పేరు వచ్చాయి. వాడు తెలివి తక్కువ వాళ్ళు ఎవరైనా డబ్బులు సంపాదించడం చూసామా? లేదు.
జ్ఞానవంతులే డబ్బులు సంపాదించడం చూసాం. మంచి మంచి బిజినెస్లు పెట్టారు, స్కూల్స్, కాలేజెస్ వాళ్ళు జ్ఞానంతో నడిపిస్తున్నారు. సో దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. చూసారా, జ్ఞానం ఉన్నవాడట మంచి మార్గంలో నడుస్తాడు. జ్ఞానం ఉన్నవాడు మంచి త్రోవలో నడుస్తారు, క్షేమకరములు. దానిని అవలంబించే వారికి అది జీవ వృక్షము, దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. చూసారా, మనం జ్ఞానాన్ని పట్టుకోమంటున్నాడు, జ్ఞానాన్ని ప్రేమించమంటున్నాడు, జ్ఞానాన్ని అసహించకంటున్నాడు, జ్ఞానాన్ని దూరం విడిచి వెళ్ళకంటున్నాడు. సో ఇన్ని లాభాలు ఉన్నాయి. నువ్వు జ్ఞానం గురించి ప్రార్థించినప్పుడు నీ మార్గాలన్నీ కూడా మంచి మార్గాలు అవుతాయట, నీ త్రోవలన్నీ కూడా క్షేమకరములు అవుతాయట. అంతే కదండి, మనం జ్ఞానంతో ఉన్నామనుకో, ఏ పని చేస్తే మనకు సక్సెస్ అవుతుంది, ఏ పని చేస్తే ఫెయిల్యూర్ అవుతుంది, ఏ విధంగా నడిస్తే సక్సెస్ అవుతుంది, ఏ విధంగా నడిస్తే ఫెయిల్యూర్ అవుతాయి, ఇవన్నీ కూడా జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, జ్ఞానవంతులు మాత్రమే చేస్తారు. సో ఏ బిజినెస్ చేయాలి, జ్ఞానము. ఎలా చేయాలి బిజినెస్, జ్ఞానము. ఎలా మాట్లాడాలి, జ్ఞానము. సో జ్ఞానముతో ఉన్న వాళ్ళు అయితేనే ఇవన్నీ కూడా మనం ఎలా పడితే అలా మాట్లాడలేం కదా. సో అది కూడా ఇంపార్టెంటే. సో జీవవృక్షము పట్టుకొని వారందరూ ధన్యులు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. చూసారా, దేవుడు ఈ భూలోకాన్ని, భూమి, నీళ్లు, అలాగే సముద్రాలు, సెలయేర్లు, ఆకాశ పక్షులు, నక్షత్రాలు, సూర్యచంద్రుడు, ఇవన్నీ కూడా ఎక్కడ ఎలా ఉండాలి, ఏ టైంకి ఎలా, సూర్యుడు ఎప్పుడు రావాలి, చంద్రుడు ఎప్పుడు రావాలి, ఏ దేశంలో ఎప్పుడు సూర్యుడు ఉదయించాలి, ఎప్పుడు చంద్రుడు అస్తమించాలి, ఇవన్నీ కూడా దేవుడు జ్ఞానం వల్ల యెహోవా భూమిని స్థాపించాను. వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. సో జ్ఞానముతోటట దేవుణ్ణి భూమిని స్థాపించాడట. వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచనట. చూడండి, భూలోకము చూడండి, చాలా గొప్ప లోకము. మనం ఏదేసినా కూడా మళ్ళీ మన చేతికి వస్తుంటుంది. నడవడానికి ఆకర్షణ శక్తి ఉంది భూలోకానికి. భూమి కింద దేవుడు నీళ్లను సృష్టించాడు, భూమికి కూడా సృష్టించే శక్తిని ఇచ్చాడు. ఆ ఒక్క విత్తనాలు వేయగానే మళ్ళీ మొలకెత్తుతుంటాయి, ఎన్నో పంటలు పండుతుంటాయి. ఇవన్నీ కూడా దేవుడు భూలోకాన్ని జ్ఞానముతో ఇచ్చాడట. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. చూసారా, అగాధ జలములు, సముద్రాలు, సెలయేర్లు, అవి ఆయన తెలివి వల్ల ప్రవహించుచున్నాయట. మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. సో మేఘాలు, సో ఎండాకాలం రాగానే ఆవిరైపోతాయి ఆ నీరంతా కూడా, అదొక మేఘంలాగా ఫామ్ అయ్యి ఆ మేఘంలో నుంచి మంచు బిందువులు లాగా కురియుచున్నది. చూసారా, వర్షాలు ఎట్లా వస్తున్నాయి, ఎండలు ఎలా వస్తున్నాయి, చలికాలం చలి ఎలా వస్తుంది, ఎండాకాలంలో ఎండలు ఎలా వస్తున్నాయి, వర్షాకాలంలో ఎలా వర్షాలు కురుస్తున్నాయి, ఏ సీజన్కి ఆ పంటలు ఎలా వస్తున్నాయి, ఇదంతా కూడా దేవుడు ఒక జ్ఞానంతో చేశాడట. సో నువ్వు కూడా దేవుని అడుగు, ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించాడట. వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచాడట. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవట. మేఘంల నుండి మంచు బిందువులను కురియుచున్నదట. చూసారా, సూర్యుడు ఒక దగ్గర నిలబడి ఉన్నాడు, చంద్రుడు ఒక దగ్గర నిలబడి ఉన్నాడు, నక్షత్రాలు అలాగే ఆకాశంలో నిలబడి ఉన్నాయి, సూర్యుడు అలాగే స్థిరంగా ఉంటున్నాడు ఒక దగ్గర. ఈరోజు మనకు మార్నింగ్ ఇండియాలో మార్నింగ్ అయితే అమెరికాలో నైట్ అవుతుంది, అమెరికాలో నైట్ అయితే మనకు ఇండియాలో మార్నింగ్ అవుతుంది. సో చూడండి, ఆ డిజైనింగ్ కూడా, ఆ సూర్యుడికి ఆకర్షణ శక్తి భూమికి ఆకర్షణ శక్తి పెట్టడం, సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ సూర్యుడు అలా తిరగడము, సో డేస్ గడవడము. సో ఇవన్నీ కూడా ఆయన జ్ఞానంతో చేశారట. ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోలేమండి. సైంటిస్టులు అర్థం చేసుకున్నది మాత్రం ఒక 1% మాత్రమే, నాసో వాళ్ళు. ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. దేవుడి యొక్క అర్థము అది కాదు. అలాగే గర్భంలో పడ్డ శిశువు 1 నెలలో ఎలా ఎదుగుతాడు, 2వ నెల, 3వ నెల, 5వ నెల, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ నెలలో ఏ హార్ట్ వస్తుంది, ఏ హార్ట్ బీట్ వస్తుంది, ఏ కిడ్నీస్ ఫామ్ అవుతాయి, ఏ లివర్ ఫామ్ అవుతుంది, ఇవన్నీ కూడా గర్భంలో పెరుగుతున్న శిశువు ఆయన జ్ఞానంతో చేశాడు. అందుకే మన అందరినీ కూడా ఆయన జ్ఞానం కలిగి ఉండమంటున్నాడు, తెలివి కలిగి ఉండమంటున్నాడు. నా కుమారుడు లెస్ అయిన జ్ఞానమును, సో లెస్ అయిన అంటే మంచి జ్ఞానమును. ఇప్పుడు ఒక దొంగతనానికి పోతున్నాడు. సో ఎప్పుడు దొంగతనం చేయాలి, ఏ టైంకి దొంగతనం చేయాలి, ఆ జ్ఞానం సరైనదా అండి? కాదు. మంచి జ్ఞానము 10 మందికి ఉపయోగపడాలి మన జ్ఞానం ఎప్పుడైనా కూడా. సో లేకపోతే నరహత్య చేయడానికి, లేకపోతే వ్యభిచారం చేయడానికి వెళ్తున్నాడు, లేకపోతే ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, సో దొంగతనం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దొరకకుండా ఎలా చేయాలి, అది కరెక్ట్ జ్ఞానము కాదు. అందుకే నా కుమారుడా, మంచి జ్ఞానము, నీ జ్ఞానం వల్ల 10 మందికి ఉపయోగపడాలి, నీకు ఉపయోగపడాలి, నీ కుటుంబానికి, నీ చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగపడాలి. వివేచన భద్రము చేసుకొనము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. సో జ్ఞానమును, వివేచన అంటే మంచి బుద్ధిని ఎప్పుడు కూడా నీ దగ్గర నుంచి తొలగిపోనీయకు. అవి నీకు జీవముగాను, నీ మెడ
మెడకు అలంకారముగాను ఉండును. చూసారా, ఎండ్ ఆఫ్ ది డే నేను కాపాడేది నీ నీతి, నీ పరిశుద్ధత, నీ జ్ఞానము, నీ తెలివి, నీ వివేచన, నీ మంచితనము, నీ మానవత్వము. అవే మనల్ని కాపాడుతాయండి ఎప్పటికైనా కూడా. మంచి ఎప్పటికైనా మంచే, అది 10 సంవత్సరాలకైనా మంచి మంచే, చెడు 10 సంవత్సరాలకైనా చెడు చెడే. ఏదైనా తిరిగి వస్తుంది. నువ్వు మంచి చేస్తే 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలకైనా అది నీ దగ్గరికి తిరిగి వస్తుంది. చెడు చేస్తే కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలైనా కూడా నీ దగ్గరికి తిరిగి వస్తుంది. కాబట్టి లెస్ అయిన జ్ఞానము, మంచి జ్ఞానము, వివేచన భద్రము చేసుకో. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకు. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండము. స్త్రీలు మెడకు అలంకారం పెట్టుకుంటారు కదా, అలాగే మనము ఈ దైవ జ్ఞానాన్ని మనం అలంకారంగా పెట్టుకోవాలి. వివేచన మనం అలా అలంకారం లాగా పెట్టుకోవాలి. అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితంగా నడిచేదవు, నీ పాదం ఎప్పుడు నువ్వు త్రొట్టిల్లదు. చూసారా, జ్ఞానవంతులు పడిపోయినా లేస్తుంటా అంటారు. సో జ్ఞానవంతులు ఎప్పుడు కూడా సురక్షితంగా నడుస్తారు. ఎందుకంటే ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు మోసం చేయరు, మనకు ఆ జ్ఞానము కలిగి ఉండాలి. సో అందుకే అందరూ కూడా విజ్డమ్ గురించి ఎక్కువగా ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ధారాళంగా ఇస్తాడు. సో నీ మార్గంను నీవు సురక్షితంగా నడిచేదావు. ఎప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అయి ఉన్నప్పుడు, వివేచన బుద్ధి కలిగినప్పుడు నీ పాదం ఎప్పుడు నువ్వు త్రొట్టిల్లదు. అంటే నువ్వు ఎప్పుడు కూడా కింద పడిపోవు. పడుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించేదవు. సో జ్ఞానం లేని వాళ్ళు మోసాలు చేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి, వ్యభిచారం చేసి డబ్బు సంపాదిస్తారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పడుకోరు, సుఖంగా పడుకోరు, వాళ్ళు సుఖంగా నిద్రించరు. సో నువ్వు సంపాదించే సంపాదన జ్ఞానంతో సంపాదించు. దాంట్లో నీకు సుఖం ఉంటుంది, సుఖ జీవనము ఉంటుంది. ఆకస్మికంగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు నీతిగా పరిశుద్ధంగా ఉన్నావా, 6 సార్లు పడ్డా 7 సార్లు కూడా లేస్తావు. అలాగే అపరిశుద్ధంగా ఉన్న వాళ్ళకు, అవినీతి మంతులకు ఒకసారి పడిపోయారంటే మళ్ళీ వాళ్ళు లేవరు. ఆకస్మికంగా భయము వచ్చినప్పుడు దుర్మార్గులు నాశనం వచ్చును. సో దుర్మార్గులు ఏదైనా కష్టం వచ్చేదనుకోండి, వాళ్ళు ఇక లేవలేరు, అక్కడే స్టాప్ అయిపోతుంది వాళ్ళ లైఫ్. కానీ నీతిమంతుడికి కష్టం వస్తే మళ్ళీ లేస్తాడు, మళ్ళీ కష్టం వస్తే మళ్ళీ లేస్తాడు. 6 మార్లు పడిపోయినా 7వ మారు కూడా లేచి నిలబడతాడు. కాబట్టి నువ్వు భయపడకు. అవతలోడికి కష్టం వచ్చిందని ఆ కష్టాన్ని నువ్వు కంపేర్ చేసుకోకు. అవతలి వాడికి నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. నిన్ను ఎవరితో కంపేర్ చేసుకోకు, నీ పరిస్థితులను ఎవరితోటి కూడా కంపేర్ చేసుకోకు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడినట్లు ఆయన నిన్ను కాపాడును. చూసారా, దేవుడు మనకు ఆధారంగా ఉన్నాడు. వీఆర్ వాకింగ్ విత్ క్రైస్ట్. మనం దేవుడితో నడుస్తున్నప్పుడు ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ అవమానాలు, ఏ అపాయాలు నిన్ను ఏమీ చేయవు. వచ్చినా కూడా అవి నిన్ను ఏమీ కూడా చేయవు, నిన్ను నిలబెడతాయి. మన ఊహ తెలిసినప్పటి నుంచి మనకు ఎన్నో అపాయాలు వచ్చాయి, బట్ ఏదైనా మనల్ని జయించాయా? మనమే వాటిని జయించాము. ఎందుకంటే దేవుడు మనకు ఆధారంగా ఉన్నాడు. ఆయన మన కాళ్ళకు చిక్కుబడకుండా ఆయన మనల్ని కాపాడుకుంటున్నాడు, కింద పడకుండా మనల్ని కాపాడుకుంటున్నాడు. సో నువ్వు అడగాల్సిందల్లా జ్ఞానము, నువ్వు అడగాల్సిందల్లా మంచి వివేచన, బుద్ధి, తెలివి, వీటి గురించి అడుగు. దేవుడు అంటాడు. అది ఏజ్ అయినా పర్లేదు. ఇక నా ఏజ్ అయిపోయింది, ఏజ్లో నాకు అవసరమా అని అనొద్దు. 60 ఏళ్ళైనా, 70 ఏళ్ళైనా, 50 ఏళ్ళైనా, 35 ఏళ్ళైనా జ్ఞానము గురించి అడగండి. దేవుడికి ఇష్టము, జ్ఞానవంతులంటే దేవుడికి చాలా ఇష్టము. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందగోరిన వారికి చేయకుండా వెనుక తీయకము. ఒకవేళ నీకు చేతనైతే మేలు చేయాలని అనిపించినప్పుడు మేలు చేయి. సో నువ్వు మేలు చేసినప్పుడు, చేతనైనప్పుడు అంటే నీకు ఆ చేతిలో కొంత డబ్బు ఉంది, చెయ్యి, మేలు చెయ్యి. నువ్వు చేయాల్సిన అవకాశం వచ్చింది, చెయ్యి. నీ చేయాల్సిన ఆపర్చునిటీ వచ్చినప్పుడు చెయ్యి. ఎప్పుడు కూడా వెనుకకు తీయకు. పొందగోరినప్పుడు చేయకుండా వెనుకకు తీయకము. ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు ఇచ్చేదన్ను, పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. ఒకరికి మనం డబ్బులు ఇవ్వాలి. సో మన దగ్గర డబ్బులు ఉన్నాయి, రేపిస్తాను అనొద్దు ఎప్పుడైనా కూడా. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు జీతం వచ్చిందా దేవుడికి రేపిస్తా కాదు, ఇవి రాగానే ఇచ్చేయాలి. నీకు ఒకవేళ నీ ఇంట్లో పని వాళ్ళు పనిచేస్తున్నారు, నీ దగ్గర డబ్బు వచ్చింది, జీతం వచ్చేసింది, వాళ్ళకి ఇవ్వాల్సిన జీతము అప్పుడే ఇచ్చేసాయి లాగానే. సో డోంట్ డిలే, గివ్ ద పేమెంట్స్. నువ్వు పేమెంట్స్ చేయాల్సిన ఎప్పుడు కూడా డిలే చేద్దాం. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, ఒకవేళ డబ్బు లేనప్పుడు నువ్వు పేమెంట్ చేయలేకపోతున్నావు, ఆ స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నావు, డబ్బులు లేవు, నువ్వు పని మనిషికి ఇవ్వలేకపోతున్నావు, డబ్బులు లేవు, నువ్వు దేవుడికి ఇవ్వలేకపో. కానీ డబ్బు వచ్చిన తర్వాత మాత్రం నీ దగ్గర పెట్టుకోకు. ఎవరెవరికి ఇస్తా అని ప్రామిస్ చేసావో అది ఇచ్చేసే అంటున్నాడు. అది రేపిస్తానని అనవద్దు అంటున్నాడు. ద్రవ్యము నీ నొద్దనుండగా రేపిచ్చేదాన్ని. కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఇంట్లో పనులకు ఇవ్వడానికి 1 వీక్ 10 డేస్ డిలే చేస్తుంటా అంటారు. అలా డిలే చేయొద్దు. నీ వద్దనుండగా రేపిచ్చేదను, పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిబ్బరముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. ఒకటండి, నమ్మక ద్రోహం
ఎప్పుడు చేయొద్దు. మనకు ఎవరైనా మనల్ని నమ్ముతున్నారంటే ఆ నమ్మకాన్ని మనం చివరి క్షణం వరకు కాపాడుకోవాలి. ఆ నమ్మకాన్ని అపనమ్మకాన్ని చేయొద్దు. అవిశ్వాసంగా మార్చుకోవద్దు. సో నమ్మక ద్రోహం ఎప్పుడు చేయొద్దు. ఎవరైనా నీ యొద్ద నిర్భయంగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. నిన్ను నిజంగా నమ్ముతున్నారు ఎవరైనా గుడ్డిగా నమ్ముతున్నారంటే వాడిని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా ఏంటిది నమ్మక ద్రోహము, వెన్నుపోటు మాత్రం ఎప్పుడు పోడవద్దండి. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, గుండెపోటు కంటే వెన్నుపోటు చాలా డేంజర్ అని. సో అది క్షమించరాని నేరము. సో కాబట్టి నీకు హాని చేయవానితో నిర్ణీతంగా జగమాడవద్దు. సో మనకు చెడు చేసే వాళ్ళతో మనం ఎప్పుడు కూడా గొడవ పెట్టుకోవద్దండి. మనం సైలెంట్గా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకు చెడు చేయాలని ఉద్దేశం ఉన్నవాడు ఎలాగైనా మనల్ని అలాగా నాశనం చేయడానికి ట్రై చేస్తాడు. సో అందుకే నీకు హాని చేయవానితో నిర్ణీతముగా జగడమాడవద్దు, గొడవలు పెట్టుకోవద్దు, కొట్లాటలు పెట్టుకోవద్దు. సో కొంతమందికి అదే పని ఉంటుంది, అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. సో బలాత్కారము చేయవాడిని చూచి మత్సరపడకుము, వాడు చేయి క్రియలను ఏమాత్రము చేయగొరవద్దు. కొంతమందికి అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి, మోసాలు చేసి డబ్బు సంపాదించుకుంటున్నారే అని నువ్వు మత్సరపడద్దు. వాడు చేసే క్రియలు ఏమాత్రం కూడా నువ్వు చేయొద్దు. సో వాళ్ళు అలా ఉండి వాళ్ళు చాడీలు చెప్పి వాళ్ళు మేనేజర్ల దగ్గర అప్రిసియేషన్ పొందుకుంటున్నారు, వాళ్ళు అపవిత్రంగా ఉండి వాళ్ళు అందరి దగ్గర మెప్పు పొందుకుంటున్నారని నువ్వు కూడా అలాగా చేయొద్దు. సో లోకంని ఫాలో కాకు. 1,00,000 మంది ఫాలో అయినా నువ్వు ఫాలో అవ్వకు. నువ్వు ఫాలో కావాల్సింది దైవ మార్గము. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు. కుటిల వర్తనుడు చెడ్డవాడు, లేకపోతే ఇటు వార్తలు అటు చెప్పేవాడు, అటు వార్తలు ఇటు చెప్పేవాడు, గొడవలు పుట్టించేవాడు యెహోవాకు అసహ్యుడు. యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. చూసారా, ఆయనకు మన ప్రవర్తన నచ్చాలి, ఆయనకు మన బుద్ధి నచ్చాలి, ఆయన మన మాట తీరు నచ్చాలి, మన ఆలోచన విధానం ఆయనకు నచ్చాలి, మన యొక్క గుణము మన స్వభావం ఆయనకు నచ్చాలి. అప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపం వచ్చును. అంటే భక్తి లేని వాళ్ళు, లేకపోతే అన్యాయాలు అక్రమాలు చేసే వాళ్ళ మీదికి దేవుడి యొక్క శాపం వస్తుంది. చాలామంది అంటారు వాళ్ళు అన్యాయాలు అక్రమాలు చేసి డబ్బు సంపాదించారు కదా. అవును, ఆ డబ్బు సంపాదించారు కానీ ఆ డబ్బు వల్ల వాళ్ళు సుఖంగా ఉన్నారా? ఆ డబ్బు వల్ల వాళ్ళు అనారోగ్య పాలవ్వట్లేదు, ఆ డబ్బు వల్ల వాళ్ళు ఆనందంగా ఉండట్లేదు కదా. సో అవి కూడా చూసుకోవాలి. భక్తిహీనుల ఇంటి మీది కట యెహోవా శాపం వచ్చునట, నీతిమంతుల నివాసములో ఆయన ఆశీర్వదించును. సో ఆయన ఆశీర్వదించాలంటే నీతి అనే ఒక క్వాలిఫికేషన్ చూస్తున్నాడు. సో నీతిలో అభివృద్ధి చెందాలి. నీతిమంతుల నివాసంలో స్థలముకు ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహాసించును, దీనుని ఎడల ఆయన దయ చూపును. సో మనం ఇతరులను అపహాసిస్తున్నాం. సో మన పరిస్థితిని చూసి కూడా అలాగే జరుగుతుంటుంది. కాబట్టి నువ్వు ఇతరులను దయ చూపిస్తున్నప్పుడు ఆయన నీ మీద దయ చూపిస్తున్నాడు. నువ్వు ఇతరుల మీద కృపను చూపించినప్పుడు దేవుడు కూడా నీ మీద కరుణ కృపను చూపిస్తాడు. నువ్వు ఇతరులతో ఎలా బిహేవ్ చేస్తాడో దేవుడు కూడా నీతో అలా బిహేవ్ చేస్తాడు. జ్ఞానుల ఘనతను స్వతంత్రించుకొందురు. మళ్ళీ జ్ఞానం గురించి చెప్తున్నాడు. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు. సో జ్ఞానం ఉన్న వాళ్ళట మంచి పేరు తెచ్చుకుంటారు, ఘనతను తెచ్చుకుంటారు, డబ్బును సంపాదించుకుంటారు, ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటారు. బుద్ధిహీనులు అవమానలగుదురు. సో బుద్ధి లేని వాళ్ళట అవమానపరచబడతారట. సో అందుకే జ్ఞానము గురించి ప్రార్థించుకోండి. సో మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సామెతలు 3వ అధ్యాయం ద్వారా గొప్ప మాటలు మాకు బయలుపరిచారు తండ్రి. ఇంత మంచి వాక్యాలు బైబిల్లో పెట్టి మేము మర్చిపోయామయ్యా, మేము గుర్తు చేసుకోలేకపోయాము తండ్రి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి జ్ఞానము గురించి, వివేచన గురించి, మంచి బుద్ధి గురించి ప్రార్థించమని చెప్పారు తండ్రి. ఈ సామెతలు 1, 2, 3 అధ్యాయాలలో ఉన్న మంచిని కాస్త మాకు దయచేశావు. వీటన్నిటిని మరవకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా చదువుకునే కృపను, క్రమం తప్పకుండా ప్రార్థించే కృపను మా అందరికి అనుగ్రహించమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.